ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కీలకమైన అంశాలు ఉన్నాయని మనతో మాట్లాడేందుకు సీఐఐ ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి. ఈరోజు పొందుపరిచినటువంటి బడ్జెట్‌లో కీలక అంశాలు ఏమేమి ఉన్నాయని మీరు భావిస్తున్నారు? దీనిలో మనకి ఆత్మనిర్భర్ భారత్ అనే దాని మీదకి ఇవాళ ఉన్నటువంటి బడ్జెట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే ఇంపోర్ట్స్ మీద కానీ దేని మీద కూడా ఆధారపడకుండా మనమే మనకి కావాల్సినటువంటి ఎంటైర్ భారతదేశానికి రక్షణ రంగానికి కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే ఫార్మ్ మెకనైజ్డ్ సెక్టర్ కావచ్చు, ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇక్కడే మనం డిజైన్ చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా ఈ బడ్జెట్ డైరెక్షన్ ఉందండి. కాకపోతే ఈ బడ్జెట్ బెనిఫిట్స్ సడన్గా ఒక కామన్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రతిసారి బడ్జెట్ ఏంటంటే మనకి బిలో ప్రయారిటీ లెవెల్కి ఏమి ఇచ్చారు, ఎబో ప్రయారిటీ లెవెల్కి ఏమి ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఏం చేశారు, ఇదే మాట్లాడేవాళ్ళం. కానీ ఈసారి పూర్తిగా బడ్జెట్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మనమే ఇక్కడ తయారు చేసుకోవాలి, ఇంపోర్ట్స్ మీద ఆధారపడకూడదు. రెండోది క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి బాగా ఇష్టపడతాను. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ ఉందండి. యానిమల్ హస్బెండరీలో బ్రీడింగ్ లెవెల్ నుంచి రీసెర్చ్ కానీ, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ బ్రీడింగ్ సిస్టమ్ కానీ, దాని నుంచి వచ్చేటువంటి కౌస్ కానీ, లేకపోతే ఆవులు, గేదెలు, లేకపోతే మీట్ ప్రొడక్షన్ కానీ, వీటన్నిటికీ కూడా లైక్ ఫిషరీస్ కానీ, లేకపోతే ష్రింప్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్స్పోర్ట్ రెవెన్యూ తెచ్చిపెట్టేటువంటి సెక్టర్స్ అండి. ఇప్పటివరకు ఆ సెక్టర్స్లో మనం క్వాలిటీగా ఎక్కడా కూడా గవర్నమెంట్స్ ఫోకస్ పెట్టలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఈసారి అది ఆ లెవెల్ వరకు కూడా ఫోకస్ పెట్టారు. దాంతోపాటుగా లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెంచే విధంగా, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేసే విధంగా ఈ బడ్జెట్ అంతా కూడా ఉందండి. అంటే బిలో పావర్టీ పీపుల్‌కి డైరెక్ట్‌గా ఇచ్చే ఏమన్నా లాభాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా దీన్ని? డైరెక్ట్గా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా బెనిఫిట్స్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఎంటైర్ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషను లైక్ రోడ్సు, ట్రైన్ కనెక్టివిటీ, హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కనెక్టివిటీ, దాంతోపాటు ఇన్లాండ్ వాటర్ వేసు, తర్వాత పోర్ట్సు, వీటన్నిటి మీద కూడా చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్షన్ ఉందండి. దానివల్ల టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, హెల్త్ కేర్ డెవలప్ అవుతుంది, తర్వాత హెల్త్ కేర్ టూరిజం డెవలప్ అవుతుంది. దీనివల్ల ఎకో సిస్టమ్ బిల్ట్ అయ్యి లక్షల కొలది జాబ్స్ ప్రతి స్టేట్లో కూడా క్రియేట్ అవుతాయండి. అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఏమైనా రాయితీలు ఏమన్నా కల్పించడం జరిగిందా సార్ దీంట్లో? రాయితీలు పెద్దగా ఏమీ అనౌన్స్ చేయలేదు, కానీ ఒక 10,000 కోట్ల రూపాయలు మాత్రం ఎంఎస్ఎంఈకి నిధి కోసం పెట్టారు. రెండోది ఒక ఆర్బిట్రేషన్, ఎంఎస్ఎంఈ కంపెనీస్కి ఏమైనా స్టాట్యూటరీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక బోర్డు క్రియేట్ చేస్తామని చెప్పారు. మూడోది వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇంకొద్దిగా కాంపిటేటివ్నెస్ క్రియేట్ అవుతుందండి. 10% ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ప్రొక్యూర్ చేసే 10%ని 25% చేశారు. దానివల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్లో కొద్దిగా మూమెంటం స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా! ఈ బడ్జెట్ తర్వాత ఏమన్నా అవి తగ్గే అవకాశం ఏమన్నా కనిపిస్తా ఉందంటారా అసలు? దాని దాని ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా అసలు? ఇది గోల్డ్, సిల్వరు ఇవాళ ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్స్, డాలర్ కానీ లేకపోతే కన్వర్షన్ ఆఫ్ అవర్ కరెన్సీకి లింక్ అయి ఉంటాయండి. అవి ఎప్పుడు కూడా బడ్జెట్లో ట్యాక్సెస్ ఏమన్నా వేస్తే తప్పితే దాని మీద ఇంపాక్ట్ ఎప్పటికీ రాదు. ఇవన్నీ కూడా ఓపెన్ మార్కెట్ డ్రివెన్ ఉంటాయండి. రేర్ ఎర్త్ మినరల్స్, దాని సంబంధించినటువంటి యాలిడ్ సెక్టర్స్లో ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, కేరళ, తమిళనాడు, వీటన్నిటి మీద రేర్ ఎర్త్ మినరల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయటం, దాని నుంచి ప్రోడక్ట్ డెవలప్ చేయటం అనే దాని మీదకి అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ మొత్తం ఏ విధంగా ఉందంటారు సార్? అంటే బడ్జెట్ అనేటప్పటికీ ఇది ఓవరాల్గానండి ఒక డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుకుని సెల్ఫ్ రిలయన్స్ పెంచుకునేలాగా ఉందండి. ఆత్మనిర్భర్ భారత్ అనే పాయింట్ ఆధారపడకుండా మనకి సంబంధించినటువంటి వస్తువుల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటూ, మన కన్జంప్షన్ మనమే సస్టైన్ చేసుకుంటూ, మన బలాన్ని మనం చాటి చెప్పేలాగా. రీసెంట్గా మీరు దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ అండి. ఒకప్పుడు మనం ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క చిన్న చిన్న మిజైల్స్ తెచ్చుకునేవాళ్ళం. కోట్ల రూపాయలు పోయి లక్షల రూపాయల్లో ఇవాళ మనం అదే అట్లాంటి బెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుని, ప్రోడక్ట్ డెవలప్ చేసుకుని, దాన్ని మనం వాడి మన దేశానికి సరౌండింగ్ ఉన్నటువంటి చిన్న చిన్న థ్రెట్స్ మీద కూడా అవి ప్రూవ్ చేసుకుని అది మన కాన్ఫిడెన్స్ని ఎంతో బూస్ట్ చేసింది. ఇవాళ అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్గా కూడా చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థితికి కూడా ఇవాళ మనం వస్తూ ఉన్నామండి.
మొత్తానికి చూసుకున్నట్లయితే మనం ఇతర దేశాల మీద ఆధారపడుకోకుండా మనల్ని మనమే ఏమేమి కావాలో అన్నిటి మన దేశంలోనే తయారు చేసుకుని ఉత్పత్తి చేసే విధంగా దానికి పెద్దపీట వేస్తూ అయితే ఈ కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా మంచి బడ్జెట్ అని చెప్పి కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.